హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగుండారా? ఈరోజు ఒక చిన్న వ్లాగ్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తాను. ఏంటంటే ఇప్పుడు నాకు 7th మంత్లో గైనిక్ అపాయింట్మెంట్ ఇచ్చినారనమాట. మామూలుగా అయితే మనం ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటి నుంచే గైనిక్ దగ్గరే మనం చెకప్కి వెళ్తాము. ఇక్కడ ఏంటంటే మనం ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత ఫ్యామిలీ డాక్టరే చూస్తారు. ఒకవేళ హై రిస్క్ ప్రెగ్నెన్సీ అట్లా అయితే ప్రయారిటీని బట్టి ఉంటుంది గైనిక్ అపాయింట్మెంట్. ఒకవేళ రిస్కీ ప్రెగ్నెన్సీలు అట్లా అయితే వెంటనే గైనిక్ అపాయింట్మెంట్లు ఇచ్చేస్తారు. లేదు నార్మల్ హెల్దీ ప్రెగ్నెన్సీస్ అయితే కనుక నిదానంగా ఇస్తారనమాట. నాకైతే 7th మంత్లో వచ్చిందనమాట గైనిక్ అపాయింట్మెంట్. సుహర్ష్ అప్పుడైతే ఆ ప్రెగ్నెన్సీలో నాకు మా ఫ్యామిలీ డాక్టరే గైనిక్ ప్రాక్టీస్ కూడా ఉన్నింది కాబట్టి నేను ఏ గైనిక్ దగ్గరికి వెళ్ళలేదు. మా ఫ్యామిలీ డాక్టరే నాకు మొత్తం 9 months అపాయింట్మెంట్స్ తీసుకుంది. అప్పుడు అసలు అనిపించలేదు, కానీ ఇప్పుడైతే 7th మంత్ అప్పుడు నేను ఇప్పుడు గైనిక్ని మీట్ అవ్వనీకి వెళ్తున్నాను. 27 weeks అప్పుడు ఇచ్చారు నాకు. అట్లని కెనడా మొత్తం ఇలాగే గైనిక్ అపాయింట్మెంట్స్ లేట్గా ఉంటాయా అంటే నాకు తెలియదండి. నేను క్యాల్గరీలో ఇలా ఉంటుందని చెప్తున్నాను. మళ్ళీ ప్రావిన్స్ టు ప్రావిన్స్ రూల్స్ డిఫరెంట్ ఉంటాయి. సో నాకంతా తెలియదు. ఇక్కడి వరకు అయితే చెప్తున్నా. సుహర్ష్ మాత్రం ఏ అపాయింట్మెంట్ మిస్ అవ్వడు అనమాట. వాడు సూపర్ ఎగ్జైటింగ్గా ఉంటాడు. అంటే హార్ట్ బీట్ వినిపిస్తాడు కదా, దానికోసం వాడు చాలా ఎగ్జైటింగ్గా ప్రతి ఒక్క అపాయింట్మెంట్కి నేను వస్తా అంటాడు. స్కూల్ ఉన్నా కూడా నేను స్కూల్కి పోను, అపాయింట్మెంట్కే వస్తానంటాడు. అపాయింట్మెంట్ ఆల్వేస్ లేట్ ఉంటాం. అపాయింట్మెంట్లు టయానికి పోయినట్టు హిస్టరీలోనే లేదు మాకు. అది ఎంత పెద్ద అపాయింట్మెంట్ అయినా కూడా లేటే. సీఎంతో అపాయింట్మెంట్ ఉందన్న సీఎంఏ వెయిట్ చేయాలి తప్ప మేము పోము ఆ టయానికి. ఇప్పటి వరకు సుహర్షి పుట్టినప్పటి నుంచి టైం టయాన్ని పోయినట్టు హిస్టరీలోనే లేదు. సుహర్షి గానికంటే ముందు పోయేవాళ్ళం కదా బుజ్జి టయానికి. సుహర్షి పుట్టినప్పటి నుంచి ఇప్పుడు మినిమం అరగంట టైం అవుతుంది. ఇద్దరు వచ్చిన తర్వాత మినిమం అరగంట లేట్ పోతున్నాం ఇప్పుడు అపాయింట్మెంట్లు. నెక్స్ట్ టైం గంట పోతాం మేము వచ్చి ఇద్దరు కాబట్టి. మాకు పొద్దున అంటేనే 12. ఎర్లీ మార్నింగ్ అపాయింట్మెంట్లు అంటే 12కి. ఆమెకు కూడా అర్థమైంది నా గురించి. ఎందుకులే 12:30 1 గంటకు బుక్ చేర్చలే అని చెప్పింది. ఎట్లా రాలనుకుని ఆమెకు కూడా అర్థమైనట్టు. నా మీద అంత నమ్మకం వచ్చింది అందరికి ఏందో. మళ్ళీ నేను కూడా అదే చెప్పా లాస్ట్ టైం, సౌత్ ఈస్ట్ లో ఉంటా నేను అని. ఓకే, ఐ అండర్స్టాండ్ అది. నా గురించి మాట్లాడతావా? నా గురించి ఏం మాట్లాడతావు? డాడీ మాట్లాడితే ఏమవుతుంది? డాడీ కూడా మాట్లాడతాడు. ఇట్స్ ఓకేలే. సుహర్ష్, ఎందుకు డాడీని మాట్లాడద్దు అంటున్నావు డాక్టర్ వస్తే? But I want to talk to her about mommy, then about daddy. But why? How about you? You have. నీ గురించి మాట్లాడవు, నీకు రాసి ఉంది కదా, దాని గురించి అడగవా? Yeah, boo boo, right? But I like a rash. You like a rash? No, I don't like a rash. No, I don't like a rash. డాక్టర్ వచ్చేంత వరకు పిచ్చెక్కిస్తాడు మా వాడు. లాస్ట్ టైం డాక్టర్ సారీ చెప్పినా కూడా ఎక్స్క్యూజ్ చేయలేదు మంచి. నా నోరు మూస్తున్నాడు, సారీ చెప్తుంది, యాక్సెప్ట్ చేయాలంటే డాక్టర్ సారీ చెప్తుందని. మనం కూడా లేట్ వచ్చాం కదా అంటే డాక్టర్ చాలా డాడీకి వచ్చిన కాకులంతా ఎటు ఒక్క హాస్పిటల్లో అంతా మేము తప్ప ఎవరు ఉంటారు. డాడీకి వచ్చిన కావాలన్నారు సార్ మీద. మొత్తానికి చెకప్ అయితే అయిపోయిందనమాట. అంత మంచిగా ఉంది అని చెప్పారు. ఆల్రెడీ షార్ట్ వీడియోలో చెప్పినాను కదా నేను ఎట్లాంటి సప్లిమెంట్లు వేసుకుంటున్నాను ఏమి అనేసి. అపాయింట్మెంట్స్ లేట్ అంటే ఓన్లీ ఫ్యామిలీ డాక్టర్ అపాయింట్మెంట్స్ అవి కొంచెం లేట్ అయినా ఫ్యామిలీ డాక్టరే కాబట్టి తీసుకుంటారండి. బ్లడ్ టెస్ట్లు, అల్ట్రాసౌండ్ టెస్ట్లు ఇట్లాంటికైతే టయానికి వెళ్ళాలన్నమాట. ఎందుకంటే అవి లేట్ అయితే వాళ్ళు తీసుకోరు. అవి మాత్రం మేక్ షూర్ టయానికి ఉండేలా చూసుకుంటారు. మళ్ళీ ఎప్పుడు పోతానో ఈ విమానంలో ఏమో. విమానానికి పోవాలంటే ముందు
తెచ్చుకోండి. ఈ బిర్యానీ ప్లేట్ చూసి మీరు ఖచ్చితంగా కమెంట్ చేస్తారు, ఏంటక్క జెస్టేషనల్ డయాబెటిక్ అన్నావు అంత తింటున్నావు అని. ఇది జెస్టేషనల్ డయాబెటిక్ రాకముందు ఫుడ్ ప్లేట్ అనమాట. అప్పుడు బిర్యానీ మంచిగా ఎంజాయ్ చేసేదాన్ని. ఇప్పుడు అంత ప్రాప్తం లేదులేండి, తిన్నా కూడా కొంచెమే, ఒక 100 grams రైస్ కంటే ఎక్కువ తినకూడదు. పీసెస్ మనం తినొచ్చు, బిర్యానీ పీసులు అవేం స్పైక్ రాదు. రైస్ ఒక్కటి మీరు కంట్రోల్ చేసుకోవాలన్నమాట. ఒక 150 grams రైస్ వరకు స్పైక్ అయితే రాదు. ఒకవేళ బిర్యానీ తినాలనిపిస్తే తినవచ్చు. రైస్ ఒక 150 grams వరకు, అంతకంటే ఎక్కువ తినొద్దు. అది నాది అనమాట, బాడీ టు బాడీ డిఫరెంట్ ఉంటుంది. మళ్ళీ మీరు ఒకసారి చెక్ చేసుకొని మీకు స్పైక్ రావట్లేదు అంటే మీరు ఆ 150 grams వరకు రైస్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఎక్కువ క్రేవింగ్స్ వచ్చినప్పుడు కొంచెం చికెన్ పీస్ కానీ మటన్ పీసులు కానీ కొంచెం ఎక్కువ తిని అట్లే కొంచెం వెజిటేబుల్స్ యాడ్ చేసుకున్నామంటే అంత స్పైక్ రాదు. ఇక్కడ ఇదేంటంటే ప్రెగ్నెన్సీ పిల్లో యాడ్ చేశాను అనమాట. నాకు కొంచెం బ్యాక్ పెయిన్ చెప్పినాను కదా, బ్యాక్ పెయిన్ ఇష్యూ ఉంది. డాక్టర్కి ఇట్లా చెప్తే ప్రెగ్నెన్సీ పిల్లో కొంచెం హెల్ప్ అవుతుంది, ట్రై చేయమని చెప్పింది. సుహర్ష్ అప్పుడు నేను ఏ పిల్లో ట్రై చేయలేదు, జస్ట్ ఇంట్లో ఉన్న పిల్లోస్ ఉంటాయి కదా వాటితో మేనేజ్ చేశాను. ఇప్పుడు ఏంటంటే కొంచెం పెయిన్ ఎక్కువ ఉండడం వల్ల డాక్టరు ఇది సజెస్ట్ చేసింది, అంటే పర్టికులర్ బ్రాండ్ ఏం కాదు, జస్ట్ ప్రెగ్నెన్సీ పిల్లో అయితే బ్యాక్ పెయిన్కి చాలా హెల్ప్ అవుతుంది అని చెప్పింది. దానికోసమే నేను కొంచెం రివ్యూస్ బాగున్నది ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను. అదే ఇక్కడ అన్బాక్స్ చేస్తున్నా. ముందు ప్రెగ్నెన్సీలో నేను ఏ పిల్లోలు వాడలేదండి, నార్మల్ మన ఇంట్లో రెగ్యులర్ పిల్లోస్ ఉంటాయి కదా అవే యూస్ చేశాను, అప్పుడు వర్క్ అయింది. బట్ ఇప్పుడైతే వర్క్ అవ్వట్లేదు, అందుకే ఇవి ఆర్డర్ చేయాల్సి వచ్చింది. ఇవి మీరు ఆల్రెడీ షార్ట్ వీడియోలో చూసింటారు కదా, డిబ్బీ అనమాట, డబ్బులు వేసుకోవడానికి. సుహర్ష్కి కొంచెం ఆ డబ్బు సేవింగ్స్ ఇంట్రెస్ట్ అనేది నేర్పిద్దామనేసి ఒక చిన్న డిబ్బీ అయితే తీసుకున్నాము. ఇదేంటంటే బ్రేక్ చేస్తేనే డబ్బులు వస్తుంది, అంటే ఇప్పుడు లాక్ లాగా అట్లా లేకోకుండా ఇట్లా తీసుకున్నాము. ఇలా అయితే ఆ నిండేంత వరకు అసలు బ్రేక్ చేయము, లేదనుకో కీ లాగా ఉండేదైతే పొద్దుస్తమానం కీ పెట్టి తీసి బయటికి తీస్తాం కదా, అందుకే ఇట్లా డబ్బా మాదిరి ఉంది. ఆ డబ్బి నిండినంత వరకు డబ్బులు కావాలి అంటే ఖచ్చితంగా దాన్ని ఇరగొట్టాల్సిందే, బ్రేక్ చేయాల్సిందే. కొంచెం సేవింగ్స్ అనేది పిల్లలకి కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, దాని గురించి సుహర్ష్కి ఒకసారి అడిగినాడనమాట. కొంచెం అలవాటు అవుతుందిలే సేవ్ చేసుకోవడం అంటే, వాళ్ళు ఎండ్ ఆఫ్ ద డే అది ఓపెన్ చేసి చూసినప్పుడు ఆ డబ్బులు చూసి ప్రౌడ్గా ఫీల్ అవుతారు, ఇంత సేవ్ చేసామా అన్నట్టు. ఇక్కడ మనం డబ్బులు ఎక్కువ వాడం కదా, ఇండియాలో అయితే చీటికి మాటికి డబ్బులు వాడుతూ ఉంటాం, మిగిలిన చిల్లర అది పిల్లలకి ఇస్తే సేవ్ చేసుకుంటాం. ఇక్కడ అన్ని కార్డ్సే, డబ్బులు చాలా తక్కువ వాడతాం. కాకపోతే శుభ అప్పుడప్పుడు ఎప్పుడన్నా క్యాష్ పర్స్లో పెట్టుకుంటాడు, అప్పుడప్పుడు ఇస్తూ ఉంటాడు సుహర్ష్కి. అట్లా సేవ్ చేసేది నేర్పిద్దాం అన్నట్టు ఆ డిబ్బీ ఆర్డర్ పెట్టినాం. ఒక వీడియోలో పెట్టాం కదా, యాక్చువల్గా శుభ ఏరే వాళ్ళకి క్యాష్ ఇవ్వాల్సి వస్తే $600 తెచ్చి పర్స్లో పెట్టిన్నారు. నేను ఆ $600 తీసి ఈ డిబ్బీలో వేసేసాను అనమాట ఆ రోజు. మీకు కూడా పిల్లలు ఉంటే ఇట్లా కొంచెం ట్రై చేయండి, అంటే మనీ సేవింగ్స్ అనేది చిన్నప్పటి నుంచి కొంచెం ఇంట్రెస్ట్గా వాళ్ళకి అలవాటు అవుతుంది, అంతే. అంతకు మించి ఏదో పెద్ద వేలు ఎగబెట్టేస్తారని కాదు. ఈ పిల్లో వచ్చేసి నాకు ఒక $80 పడ్డది, కెనడియన్ డాలర్స్. పిల్లో బ్రాండ్స్ని బట్టి మోడల్ను బట్టి ప్రైజెస్ అనేసి చేంజ్ అవుతూ ఉంటాయి. ఇది కొంచెం రివ్యూస్ బాగున్నాయి అనేసి ఇది తీసుకున్నాను. అండ్ షేప్ కూడా ఇదేంటంటే ఒక్కొక్క షేప్ ఒక్కొక్కలాగా ఉంటుంది, కర్వ్ షేప్ కాకోకుండా నేను ఈ షేప్ తీసుకున్నాను అనమాట. ఇది కొంచెం ఈ పక్క సేమ్ లెంత్ ఉంటుంది, అంటే మనము టర్న్ అవుతూ మార్చుకొని పడుకుంటూ ఉంటాం కదా, మారినప్పుడల్లా పిల్లోని అడ్జస్ట్ చేసుకోకుండా ఏ సైడ్ పడుకున్నా ఒకే లెంత్ ఉంటుంది కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు. నాకైతే ఈ పిల్లో బాగానే యూజ్ అవుతుందండి, అంటే ఒక్కొక్కరి బాడీ స్ట్రక్చర్ ఒక్కొక్కలాగా ఉంటుంది, ఒక్కొక్కరి కంఫర్ట్ ఒక్కొక్కలాగా ఉంటుంది కాబట్టి మీకు ఏది కంఫర్ట్గా ఉందో కొంచెం చూసుకొని రివ్యూస్ అవి తెచ్చుకోండి. నాకైతే మంచిగానే అనిపించింది ఇది, నేను దాదాపు ఒక 1 month యూస్ చేశాను ఇప్పటికే. కొందరికైతే అసలు ప్రెగ్నెన్సీ పిల్లోసే వర్క్ అవ్వవు అన్నమాట, రెగ్యులర్ పిల్లోస్ కూడా వర్క్ అవుతాయి. సో ఫస్ట్ మీరు రెగ్యులర్ పిల్లోస్ ట్రై చేయండి ఇంట్లో, అవి వర్క్ అవ్వట్లేదు అంటేనే తెచ్చుకోండి, ఎందుకంటే మనం కొన్ని రోజులే వాడతాము, నన్ను అడిగితే తర్వాత వాడం కాబట్టి మనీ వేస్ట్. స్ట్రాంగ్ ఉండాలి, బ్రేక్ చేస్తే మళ్ళీ డబ్బులు కెనడాకి వచ్చింది, అంత సీన్ లేదు. అమెజాన్ వాళ్ళు బుజ్జి నా బుర్ర పక్కన పెట్టి అది మళ్ళీ ఎందుకు అమ్ముతారు బుజ్జి వాళ్ళు అమెజాన్ లో పెట్టి, అది ఈజీగా వస్తుంది, పని చేయదు. దాన్ని చూపిస్తావు నేను వీడియో, మొత్తానికి లెంత్ అయితే ప్రెగ్నెన్సీ పిల్లో ఇలా ఉంది, దండు ఉన్నట్టుంది కదా, అంటే
ప్యాంట్ ఉన్నట్టుంది కదా, మనం వేసుకునే ప్యాంట్ ఉన్నట్టు. బట్ కంఫర్ట్ అయితే బాగుంది. ఏది తెచ్చినా ఫస్ట్ మా ఆయన చెక్ చేస్తాడనమాట. మా ఆయన అప్రూవ్ చేస్తేనే ఆ ఐటెం ఇంట్లో ఉంటుంది. ఆయన రిజెక్ట్ చేశాడంటే అది రిటర్న్ వెళ్ళిపోద్ది. నాతో పాటు మా ఆయన కూడా ప్రెగ్నెన్సీ పిల్లో యూజ్ చేస్తున్నాడు. మా ఆయనే కాదు, సుహర్ష్ కూడా సొంత దొరికిందంటే దాంట్లో వచ్చి పడుకుంటాడు. అంటే మంచిగా ఉంది. మాకు అనిపించింది ఈ పిల్లో ఓన్లీ ప్రెగ్నెన్సీ కదా, మా వాళ్ళు లాంగ్ టర్మ్ యూజ్ చేసేలాగా ఉన్నారు. ఈ పిల్లో ఏం మధ్యాహ్న బోధలే అనిపించింది. బాగానే యూజ్ చేస్తారు మా వాళ్ళందరూ దీన్ని అనిపించింది. మళ్ళీ చిన్నోడు పుడతాడుగా, చిన్నోడికి కూడా వాడు ఇటు అటు దొరలకోకుండా పెట్టడానికి కూడా మంచిగానే పనికొచ్చిద్ది. మీలో చాలా మంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే డెలివరీ ఇక్కడ ఇండియాలోనా అని అడిగారు. యాక్చువల్గా అయితే ఇండియాకే వద్దాం అనుకున్నానండి ఫస్ట్లో. కాకపోతే ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు డెలివరీ 9 months, బేబీ పుట్టిన తర్వాత వీసాలు ఇవన్నీ వచ్చి అన్నీ చేసేలోపు ఒక 5-6 months పడుతుంది. అంటే నేను మినిమంలో 1.5 year ఇండియాలో ఉండాల్సి వచ్చింది. 1.5 year ఇండియాలో ఉంటే సుహర్స్కి యాక్చువల్ స్కూలు ఈ ఇయర్ స్టార్ట్ అవుతుంది. అదొక రీజను. కొన్ని పర్సనల్ రీజన్స్ ఉన్నాయి అన్నమాట. అన్నీ ఇక్కడ షేర్ చేయలేం కదా. అంటే వీసా ప్రాబ్లం ఏం లేదు, ఎప్పుడైనా రావచ్చు, అది కాదు ఇష్యూ. నార్మల్గా వేరే రీజన్స్ వల్ల ఇంకా అన్ని డేస్ అక్కడ ఉంటే కొంచెం కష్టం అయిపోద్ది. మా హస్బెండ్ ఏమో నా డెసిషన్కే వదిలేశాడు. ఇండియాలో వెళ్ళాలి అంటే వెళ్ళొచ్చు అని చెప్పాడులే, కానీ కాకపోతే చాలా అన్నీ ఆలోచించుకున్న తర్వాత ఇంకా వద్దు, ఇక్కడే కానిద్దాము, ఒకవేళ నాకు కొంచెం ఇబ్బంది ఉంది అంటే ఆఫ్టర్ డెలివరీ వెళ్ళిపోవచ్చు కదా అన్నట్టు ఇంకా ఫైనల్గా ఈ డెసిషన్ అయితే తీసుకున్నాము. అంటే కొంతమంది అనుకోవచ్చు అదేంటక్క ఇండియాలో అయితే ఫ్యామిలీ సపోర్ట్ ఫుల్ ఉంటుంది కదా, అక్కడ ఒక్కరే కదా అని. ఐ అండర్స్టాండ్, అది కూడా చాలా వరకు నిజమే. కాకపోతే ఇంకా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా. ఇప్పుడు నేను అక్కడ ఉన్నానంటే మా ఆయన రాలేడు చీటికి మాటికి, ఇక్కడ బిజినెస్ ఉంది. దట్టు సుహర్ష్కి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉంటాయి అన్నమాట. అక్కడ వెదర్ అడ్జస్ట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. అమ్మో చాలా ఉన్నాయి. మొత్తం అన్నీ ఆలోచించి ఫైనల్గా తీసుకున్న డెసిషన్ అనమాట ఇది. అట్లని కెనడాలో ప్రెగ్నెన్సీ సపోర్ట్ లేకుండా హ్యాండిల్ చేయడము, అట్లాగే ఆఫ్టర్ డెలివరీ తర్వాత కూడా అంత ఈజీ అయితే ఏం కాదు. కాకపోతే ఇప్పుడు మనము అక్కడ అడ్వాంటేజ్లు, ఇక్కడ అడ్వాంటేజ్లు, డిసడ్వాంటేజ్లు అక్కడ ఇక్కడ అన్నీ కన్సిడర్ చేసుకొని హై ప్రయారిటీ దేనికి ఉంటే దానికి ప్రొసీడ్ అవుతాం కదా. అలాంటి డెసిషన్లో భాగంగానే కెనడాలో డెలివరీ అన్నట్టు ఇంకా ఫిక్స్ అయిపోయినాం. అదండి ఇవాల్టి చిన్న వ్లాగ్. మరో వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. అంతవరకు బాయ్.